ఇక భూముల పంచాదులే ఉండే అన్నట్టు, పాస్ పుస్తకాలు అందరికి అందినట్టు, రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుడు బంద్ అయినట్టు, ఎవ్వరి భూమి వాళ్ళకే ఉంటదన్నట్టు, ఊర్లలో భూమి పంచాదులే కావన్నట్టు అప్పట్లో జోరుగా సంబరాలు చేసిండ్రు గులాబీ పాటోళ్ళు. గదేనుల్లా ధరణి తెచ్చినప్పుడు ఆ టెన్కే ఇంకింత లొల్లులు పెరిగే వరకు ఇగో గీడదాకొచ్చింది కథ. చెప్పినట్టే ధరణి మీద నజరేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ముఖ్యమైన మీటింగ్ కాబట్టి చిన్న సీఎం మంత్రులు కూడా వచ్చిండ్రు. ధరణి వెబ్సైట్ ఎట్లా నడుస్తుంది, ఏరేటోళ్ళ చేతుల పడకుండా ఎంత బందోబస్తు ఉంటది, ఇది వచ్చినాక ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ధరణి లెక్కిన వ్యవసాయ భూములెన్ని, కడమ భూములెన్ని, మొత్తం వివరాలు 6-10 రోజులలో ఇయ్యాలని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు. మా గవర్నమెంట్ రాగానే ధరణిని బంగాళాఖాతం లేస్తాం, భూమాత పేరుతోని కొత్తది తెస్తామని ఎలక్షన్ లో మాట ఇచ్చినట్టే పని షురూ చేసిండ్రన్నట్టు. అట్లనే మెట్రో రైలు కొత్త పట్టాలు వర్షుడి మీద సుత మీటింగ్ అయింది. గచ్చిబౌలి మైండ్ స్పేస్ కాంచెల్లి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా పట్టాలు వరుస్తానికి నిరుడు పనులు చాలు చేసిండ్రు కదా, అది ముఖ్యమా లేకుంటే పాత బస్తీకి మెట్రో రైలును పట్టుకపోవడు ముఖ్యమా అని ఆలోచన చేస్తుర్రట. సిటీ శివార్ చుట్టున్న సర్కార్ భూముల వివరాలు హెచ్ఎండిఏ ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడు ముఖ్యమంత్రి సారు. మంత్రులు ఎవ్వల శాఖల వాళ్ళు మీటింగ్లు పెట్టుకున్నారు. పూలే ప్రజాభవన్ లో ఈ కాంచెల్లి చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ ఉంటాడు. ఈ ముచ్చటిట్లుంటే 10 ఏళ్లకెళ్ళి ఎంత ఆమ్దాన్ వచ్చింది, ఎంత ఖర్చు పెట్టిండ్రో మొత్తం వివరాలు తీసే పనులున్నది కదా కొత్త గవర్నమెంట్. అసెంబ్లీలో ఆడిట్ రిపోర్టు 10 ఏడు పెడతాం చదవనట్టుండ్రని ఎడ్డిచ్చిండు పాత మంత్రి కేటీఆర్ సారు. ఆమ్దాన్ ఎంత వస్తుందో తెలియకుండానే హామీలు ఇచ్చిండ్రా, గెలవంగానే రుణమాఫీ అన్నారు ఏమైంది అని ప్రశ్నిస్తే మంత్రి సీతక్క గిట్లన్నది. ఇప్పుడే అమలు గాని హామీలు అంటే మేము ఇచ్చిన దానికంటే ఇంకొక 1000-2000 మీరు పెంచుకుంటేనే ఇచ్చారు, మరి మీరెట్లా అమలు చేస్తాం అనుకొని హామీ ఇచ్చారు.